నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మొదటి రోజు దుబాయ్లో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన. దుబాయ్లో ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెలీనా శశికాంత్తో భేటీ అయిన మంత్రి నారాయణ. విశాఖ సమ్మిట్లో టెక్స్టైల్స్ ఎంఓయూలు చేసుకోబోతున్నట్లు తెలిపిన మంత్రి సవిత. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ సెల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. స్పష్టం చేసిన ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కరించడంలో గత 2 ఏళ్ల కాలం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే యలమంచిలి సృజనా చౌదరి చెప్పారు. నియోజకవర్గంలో గతంలో కొన్ని రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని, ఆ పనులను వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్ నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు 87 లక్షల బీటీ రోడ్డు లేయర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులు స్థానిక కార్పొరేటర్తో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. నియోజకవర్గంలోని 34 మరియు 35వ డివిజన్ పరిధిలో రోడ్డు నిర్మాణం కోసం నిధులను కేటాయించడం జరిగిందని, మరో 9 రోజుల్లో 87 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే యలమంచిలి సృజనా చౌదరి చెప్పారు. రెడీయా బాబు, అందరికీ నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో అనేక రోడ్లు ఆల్రెడీ శంకుస్థాపన చేసి పనులు అవుతూ ఉన్నాయి. ఇది 34, 35 డివిజన్లో మ్యాంగో మార్కెట్ వరకు కూడా రోడ్డు వేయడానికి, అటు ఆంజనేయ స్వామికి టెంపుల్కి అటు ఇటు రోడ్డు వేయడానికి 87 లక్షల రూపాయలతో అప్రూవ్ చేయించాం. ఈ రోడ్డు రాబోయే 90 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా కమిట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకేదన్నా సమస్యలు కనుక తీసుకొస్తే మనం అవి కూడా ప్రయత్నం చేసి చేపిద్దాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కాలంగా 34, 35 డివిజన్లు రోడ్లు అనేది సరిచేయడం అనేది కార్యాచరణ మీద ఎప్పటి నుంచో ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 80 లక్షలు వాళ్ళ యొక్క బడ్జెట్ కేటాయించి ఈ యొక్క మ్యాంగో మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులకి, అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళ యొక్క కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ అసౌకర్యం కలుగుతున్న విధంగా చూసి ఈరోజు స్థానిక శాసనసభ్యులు యలమంచిలి సృజనా చౌదరి గారు ఈరోజు వచ్చి శంకుస్థాపన వేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధికి మారుపేరు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి రన్నింగ్ అనేది జరుగుతూ ఉందంటే సృజనా చౌదరి గారి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో సంకల్పంతో ముందుకెళ్తాం. మేమందరూ కూడా ఈ యొక్క కూటమిని బలపరుస్తూ మరి ఎన్నో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మా 34వ డివిజన్లో మరి 34, 35 అనుసంధానంగా సీకే రెడ్డి రోడ్కి సంబంధించి బీటీ రోడ్డు వేసేటటువంటి ఇదిలో 87 లక్షల రూపాయలు కౌన్సిల్ ద్వారా మరి 2 నెలల క్రితం శాంక్షన్ చేయించుకోవటం జరిగింది. మరి ఈ రోజున దాని శంకుస్థాపన నేపథ్యంలో మరి మా గౌరవ కార్పొరేటర్ గారు మణెమ్మ గారు, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు కూడా ఇక్కడ గౌరవ అతిథులుగా విచ్చేయటం జరిగింది. ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షానే ఖచ్చితంగా మేమనే వాళ్ళం అనేది ఖచ్చితంగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా ప్రజలకు అండదండలుగా ఉంటుంది. మరి ఈ రోడ్డు శాంక్షనింగ్కి మాకు సపోర్ట్ చేసినటువంటి మరి గౌరవ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో $480 మిలియన్ వ్యయంతో చెంజాంగ్ యూన్ చెల్లా క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనుంది. క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి 5 భాగస్వామ్య కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ మాట్లాడుతూ చెంజాంగ్ యూన్ క్యాన్సర్ సెంటర్ను చెన్నైలో ప్రారంభించామని, అక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాన్సర్ సెంటర్ విస్తరణలో భాగంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్న సమయంలో చెల్లా గ్రూప్స్ అధినేత చెల్లా ప్రసాద్ సూచన మేరకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సేవలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో $480 మిలియన్ వ్యయంతో అతిపెద్ద క్యాన్సర్ సెంటర్ నెలకొల్పనున్నట్లు తెలిపారు. క్యాన్సర్ సెంటర్ నిర్మాణం అనంతరం మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. Distinguished guests, respected media partners and government officials and friends. It is my great honor to stand before you today, together with our partners from Challa Group, Omexa Biologics, and my dear colleague Mr. Gary Chopra, World Smart Cities Forum's independent director, who made all this possible by getting our interest for us to enter Andhra Pradesh. With our flagship to announce the groundbreaking of this project, it represents not just infrastructure, but humanity. The Chanjangan Challa Cancer Center, Andhra Pradesh, and beyond India, here in Andhra Pradesh. I'd like to also acknowledge a key contributor to our project in Andhra Pradesh and express my sincere appreciation for tirelessness, dedication and commitment of Shri Prasad Challa, who has devoted his time and energy to strengthening our partnership and advancing our joint venture here in Andhra Pradesh. Would you give him applaud, please? Thank you for your dedication. I also would like to confirm our preferred joint management concert, namely MACE Group, as our PMC, whom we have recently appointed to carry out the delivery of the cancer project. And this is not merely a medical project, it is a movement of compassion and collaboration, a living symbol of how nations, organizations, and communities can unite for a shared mission to heal, to educate, and to inspire hope. The World Smart Cities Forum, or WSCF, was established to help cities around the world grow intelligently and sustainably by connecting technology, governance, and social innovation. Over the past decade, we have launched there are two components that we bring, basically. First will be early cancer detection. Okay, and that screening test is currently available, and we have brought this technology to India already, and but it's not available in Andhra Pradesh right now. Okay, so our goal is to, and it's an international technology from Germany, and we are planning to bring that to Andhra Pradesh, and we can bring that very quickly over here. And then once we bring that in over here, our goal is to work with the, of course, the state government and also your private insurance systems to how we can make that test very affordable to the public. So there are government subsidies that can be taken advantage of. Then there is even from the private insurance sector. Our goal is to work with them and see if that can be included in the insurance coverage, so that way people don't have to pay out of pocket. Okay, that can be done, but test can be brought in very quickly, and over time our goal is to work with the government and private sector to make it very affordable for public. Okay, so that is the one component. Second component is the anti-cancer drugs. We are currently in the process of setting up our manufacturing facility in Tamil Nadu already, and we can initially supply the drugs, the affordable drugs, from there to Andhra Pradesh. But in future, once we are collaborating with the smart city, our goal is to expand our facility also to Andhra Pradesh, which again I think that will help create
high-skilled jobs for state of Andhra Pradesh, and these are long-lasting jobs for Andhra Pradesh. And the product that we will be manufacturing, that product is not only useful for public over here, that actually gets exported, so it generates extra revenue for the state as well. Okay, thank you. Thank you, sir. Thank you. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ సెల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర తెలిపారు. ఈగల్కు అతిపదిగా రవికృష్ణను నియమించిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైతే గంజాయి పంట పండుతుందో దాన్ని నిర్మూలించాలనే గొప్ప ఆలోచనలతో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో గంజాయిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు చూపించడం జరిగిందని తెలిపారు. స్థానిక పోలీసుల సమన్వయంతో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందని అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈగల్ సెల్ విభాగంలో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, వాటి గురించి సమాచారం తెలిస్తే ఎవరికి చెప్పాలి, ఈగల్ సెల్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. సందర్భంగా ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర మాట్లాడుతూ గంజాయిని నిర్మూలించేందుకు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైళ్లలో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకుని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. పేరు ఎం రవీంద్ర అండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈగల్ సెల్ విజయవాడలో పనిచేస్తున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో గంజాయిని, డ్రగ్స్ని నిర్మూలించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈగల్ సెల్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్కు ముఖ్య అధిపతిగా శ్రీ ఐజీపీ ఆకే రవికృష్ణ గారిని నియమించడం జరిగింది. ఈగల్కు అధిపతిగా శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు నియమించిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడైతే గంజాయి పంట పండుతుందో దాన్ని నిర్మూలించాలనే గొప్ప ఆలోచన తోటి ఈ అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ఏరియాలో గంజాయి పంటల్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అంతకుముందు ఈ ఈగల్ వ్యవస్థ రాకముందు గంజాయి ఆ ఏరియాలో ఉంటే కనుక వాటిని పూర్తిగా నిర్మూలించి అక్కడున్న రైతులకి ఆల్టర్నేటివ్ క్రాప్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ లోకల్ పోలీసుల సమన్వయంతో గంజాయిని పూర్తిగా నిర్మూలించి వాళ్ళకి మా డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా గుర్తించి గంజాయి లేకుండా చేశాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో విజయవాడలో కూడా ట్రైన్ ఆపరేషన్స్ ఒకటి కండక్ట్ చేసి ఏదైతే ఒరిస్సా నుండి గాంజాయి సప్లై అవుతున్న ట్రైన్స్ ఉండేవో వాటిని కూడా మా ఐజీపీ గారు ఆధ్వర్యంలో రైడ్ చేసి గాంజాయిని, డ్రగ్స్ కూడా పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్కన గాంజాయిని, డ్రగ్స్ను పట్టుకుంటూ కేసు నమోదు చేయడమే కాకుండా ఇంకో పక్కన స్కూళ్ళలో, కాలేజీలో, అదేవిధంగా కమ్యూనిటీ హాల్లో కూడా, కమ్యూనిటీ సెంటర్లో, అపార్ట్మెంట్ ఏరియాలో కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసి విద్యార్థులను చైతన్యపరిచి ఈ డ్రగ్స్ బారిని పడకుండా, డ్రగ్స్ జోలిని వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గత 17 నెలల్లో 300 కోట్ల రూపాయలతో పలు రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కళ్యాణ మండపాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. 25వ డివిజన్ సీతారాంపురం చుట్టుగుంట వద్ద 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న కొత్త కల్వర్టు పనులకు డివిజన్ పార్టీ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్తో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గత 17 నెలల్లో 300 కోట్ల రూపాయలతో పలు రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కళ్యాణ మండపాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 17 నెలల్లో దాదాపు 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం, పూర్తి చేయటం నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైనటువంటి డ్రైన్లు, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అలాగే స్కూల్సు, కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేయించాం. 17 నెలల్లో 300 కోట్లు పైబడి అభివృద్ధి పనులు చేశాం. సంతోషంగా ఉంది. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో
ప్రధానమైనటువంటి ఆర్యూబీలు, ఆర్ఓబీలు. ఎక్కడైతే గుణదల దగ్గర ఆగిపోయినటువంటి ఆర్ఓబి దాన్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇప్పటికీ మంత్రిని కలవటం, రైల్వే మంత్రిని కేంద్రంలో వారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది. త్వరలోనే రాబోయే నెలన్నరలోనే ఆ గుణదల ఆగిపోయినటువంటి ఉలోచార్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబిని పనులు మొదలు పెడతాం. రెండోది, దాని అవతల డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి 316 ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా శాంక్షన్ వచ్చేసింది. దాన్ని కూడా త్వరలోనే టెండర్స్ పిలుస్తాం. ఇక్కడ దేవీనగర్ నుంచి మధురానగరు, దేవీనగర్ నుంచి వాంబే కాలనీకి వెళ్ళే దారిలో ఎప్పటి నుంచో ఒక రైల్ అండర్ బ్రిడ్జి. నా పేరు మాచర్ల గోపి, నేను 25వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు గారు ఈ సీతారాంపురం ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు చివరున్న ఈ సైడ్ డ్రైన్ మురుక్కాలువ కుంగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే ఇబ్బంది పడుతుందని తెలిసి ఈరోజు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా డివిజన్ని మోడల్ డివిజన్గా అభివృద్ధి చేయడానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ సెంట్రల్, స్వచ్ఛ 25వ డివిజన్గా మా విజయవాడ నగరంలోనే 25వ డివిజన్ని ప్రప్రథమంగా మొదటి స్థానంలో ఉంచడానికి బోండమ్మ గారు ఆయన వంతుగా చాలా కృషి చేస్తున్నారు. అంతేకాదు గతంలో లాల్ బహదూర్ శాస్త్రి వీధి 20 లక్షల రూపాయలతో బీట్ రోడ్ వేయడం జరిగింది. ఈ మన ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు వాటర్ లైన్ కానీ మన సీసీ రోడ్డు కానీ ఏదైనా కానీ 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు వాళ్ళు అంతా రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే రోడ్ల మీద చేసుకోవాల్సి వస్తుంది. మన ఎమ్మెల్యే గారిని మాకు కూడా ఇక్కడ మన ఇరిగేషన్ సైట్లో మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో కళ్యాణ మండపం కావాలని చెప్పి అడిగారు. ఉమా గారు దాన్ని మన పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సృజనా చౌదరి చెప్పారు. సృజనా ఫౌండేషన్ బీజీఎల్ సహకారంతో ఉర్దూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన సైన్స్ ల్యాబ్స్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కబేలా సెంటర్ పరిధిలో ఉన్న ఉర్దూ జూనియర్ కళాశాలలో సృజనా ఫౌండేషన్ బీజీఎల్ సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కూటమి నేతలతో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఉర్దూ కళాశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని తన దృష్టికి స్థానిక నాయకులు తీసుకురావడంతో సుజనా ఫౌండేషన్ బీజీఎల్ సహకారంతో ఉర్దూ కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు అవసరమైన సైన్స్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. కాలేజీ స్థాపించి సుమారుగా 12 సంవత్సరాలు అయింది. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని నేను ఎమ్మెల్యే అయినాక పర్టికులర్గా ఇది మైనారిటీకి సంబంధించింది కాబట్టి మైనారిటీ విద్యార్థులకి మేలు జరగాలి, వాళ్ళ విద్య పెరగాలనే ఉద్దేశంతో ఈ కాలేజీకి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ మీరా గారు కానీ, శ్రీరామ్ గారు కానీ, బేగ్ గారు కానీ, జలీల్ ఖాన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి కార్పొరేటర్ గారు అందరూ కూడా ఈ కాలేజీ రమ్మంటే సుమారుగా ఒక 7 నెలలు 8 నెలల క్రితం మనం రావడం జరిగింది. వస్తే ఇది చాలా శిథిలావస్థలో ఉన్న విధంగా కనపడింది. నాకు కనపడినప్పుడు ప్రభుత్వ పరిస్థితి చూస్తే ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది అన్నిట్లో కూడా, అందరికీ తెలిసిన విషయం. ఈ విధంగా కనుక కాలేజీ వెళ్తే ల్యాబులు లేకుండా సైన్స్ స్టూడెంట్స్ బయటికి రావటం అంటే వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవడం కష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని కార్పొరేట్ వ్యవస్థలతో మాట్లాడితే ముఖ్యంగా సుజనా ఫౌండేషన్ వాళ్ళని కోఆర్డినేట్ చేయమంటే వారి సహకారంతో ఈ భాగ్యనగర గ్యాస్ కంపెనీకి ముఖ్యంగా ఆయన అప్పటి కర్నాటి రామ్మోహన్ రావు అని అప్పుడు ఎండీగా ఉన్నారు. ఆయన పాపం వెంటనే స్పందించి నా రిక్వెస్ట్ మేరకు యాక్సెప్ట్ చేసి ఆయన ధన సహాయం చేయటం, ఆ తర్వాత ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా ఏం కావాలి ఏంటన్నారు. దాంతోపాటు ఇక్కడ ఖాదర్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఎమ్మడపడతాం వలన పారాపెట్ బాల్స్ కూడా లేవు. ఆ రోజు పిల్లలు కింద పడతారేమో అని భయపడ్డాం. అలాంటిది ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ల్యాబ్స్ అన్నీ కూడా తయారైనవి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా దాంతోపాటు అప్పుడే మనం వీళ్ళకి మధ్యాహ్నం భోజనానికి వసతి లేక, దగ్గరలో లేక పిల్లలందరూ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతున్నారంటే ఆ వసతి కూడా కల్పించాం. నాకు ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ మధ్యాహ్న భోజనం పథకం కాలేజీలో ఇంతకుముందు లేదు.
ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా ఆ పథకాన్ని పెట్టి ఇప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని కాలేజీలకి కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్లో టెక్స్టైల్స్ రంగంలో ఎంఓయూలు చేసుకోబోతున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాఖ సమ్మిట్లో 2 స్టాళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సొసోడియా, కమిషనర్ రేఖారాణి, ఇండస్ట్రీస్ కార్యదర్శి యువరాజ్తో మంత్రి సవిత సోమవారం సమావేశమయ్యారు. పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా టెక్స్టైల్స్ రంగంలో ఎంఓయూలకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పెట్టుబడిదారులను విశాఖ సమ్మిట్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారో, ఎంత మేర పెట్టుబడులు పెడుతున్నారో మంత్రి అడిగి తెలుసుకున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ప్రజా ఆరోగ్యానికి తోడ్పాటుకు ముందుకు రావడం ప్రశంసనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆసుపత్రి రోగులు, సిబ్బందికి శుద్ధమైన తాగునీరు అందించడానికి ఆర్ఓ ప్లాంట్లు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారు తమ సామాజిక బాధ్యతలో భాగంగా 66 లక్షల రూపాయలతో 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న 3 ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, 100 లీటర్ల సామర్థ్యం ఉన్న 11 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను రోగులకు మంచినీరు, మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు బోండా ఉమా పాల్గొని నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీస్ అనే ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుందని చెప్పారు. ఈ కంపెనీ అధిపతి దివీస్ మురళి తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు. ఆయన దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. ఆయన కంపెనీ తన టర్నోవర్తో పాటు సామాజిక బాధ్యత నిధులను కూడా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. దివీస్ యాజమాన్యం ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ దిగ్గజం. దివీస్ మురళి గారంటే మరి తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితం. ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి ఆయన 1000 కోట్ల టర్నోవర్తో ఉన్నటువంటి ఆ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటట్టుగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం కూడా దివీస్ ల్యాబొరేటరీస్ చేస్తూ ఉంటారు. ఈరోజు విజయవాడ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి హాస్పిటల్. ఇక్కడికి మన జిల్లా నుంచే కాకుండా ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ జీజీహెచ్ విజయవాడ. ఈరోజు ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీ ద్వారా కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో 2, ఇక్కడ ఒకటి పెద్ద మొత్తం 3000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆర్ఓ ప్లాంట్ని అరేంజ్ చేయడం జరిగింది. దీనికి 66.6 లక్షలు ఖర్చు చేశారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద. ఇది మా పేషెంట్స్కి ప్లస్ డాక్టర్స్కి అందరికీ బాగా ఉపయోగపడుతుందని. ఇంకొక 11 కూడా చిన్న మెషిన్స్ ఇచ్చారు. ఆ మెషిన్స్ వార్డుల్లో పెట్టాము. ఇంకా ఇంకో 2 అడిగాము, దానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు. వాళ్ళకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ దీన్ని మహిళలను అవమానించడం, కించపరిచేలా మాట్లాడటమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మండిపడ్డారు. ప్రతి మహిళకు టీడీపీలో గౌరవం ఉంటుందని, ఒక అమ్మవారిలా మహిళలను టీడీపీ నాయకులు చూస్తారని, కానీ వైసీపీ నాయకులు మాత్రం మహిళలను అసభ్యకరంగా మాట్లాడడం, కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చేస్తున్నారని విమర్శించారు. కన్న తల్లిని, చెల్లిని ఆస్తి కోసం ఇంట్లో నుంచి తరిమిన వ్యక్తి జగన్ దుయ్యబట్టారు. టీడీపీ నాయకుల గురించి, మహిళల గురించి, మా అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంతో నిష్ఠతోటి భవానీ దీక్ష వేసుకున్నాను. కానీ అందరికీ ఒకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన రాజకీయాల అభిప్రాయాలు చెప్పడానికి అమ్మవారి శక్తి ఇవ్వాలే కానీ అది మనల్ని కిందకి ఉంచకూడదని దీక్ష ఉన్నా సరే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశంలో నాయకులన్నా ముందు నుంచి మాకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఏంటి అంటే, ప్రతి మహిళలోని ఒక అమ్మవారిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూసుకోవాలి, ఒక తల్లిని చూసుకోవాలి, అందరినీ మేము కష్టపడి బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా బేసిక్ మా లైన్ అది. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ఎజెండా ఏంటి అంటే మహిళల్ని కించపరచాలి, మహిళల్ని బాధ పెట్టాలి. కన్న తల్లి చెల్లిని ఆశ కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబెట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది.
అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం, కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు. ఈరోజు మహిళా లోకానికి కానీ మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా మొదటి రోజు దుబాయ్లో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన. దుబాయ్లో ఇండియన్ కౌన్సిల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెరీనా, శశికాంత్తో భేటీ అయిన మంత్రి నారాయణ. దుబాయ్ పర్యటన, ఏపీ అభివృద్ధిపై కౌన్సిల్ ప్రతినిధులకు వివరించిన మంత్రి. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తతో భేటీ అయిన మంత్రి. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శోభా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన శోభా గ్రూప్. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్తో లంచ్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొదటి రోజు దుబాయ్లో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన. దుబాయ్లో ఇండియన్ కౌన్సిల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెరీనా, శశికాంత్తో భేటీ అయిన మంత్రి నారాయణ. విశాఖ సమ్మిట్లో టెక్స్టైల్స్ ఎంఓయూలు చేసుకోబోతున్నట్లు తెలిపిన మంత్రి సవిత. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ సెల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. స్పష్టం చేసిన ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.